వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించినటువంటి చర్చ, దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు, దీనికి సంబంధించిన వివాదం ఇంకా నలుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ అంశంపై మాట్లాడేందుకు జనసేన మాజీ నాయకురాలు, ప్రముఖ న్యాయవాది రజనీ గారు మనతో జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే, బాగున్నారా? నమస్తే. నమస్తే సార్, బాగున్నాను సార్. మేడం, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం, వైఎస్ షర్మిల జగన్ను ఒక ఇలాంటి సోదరుడు ఉండడం ఒక కళంకితం అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా అటు దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం అయితే జరుగుతోంది. వాస్తవానికి సోదరుడి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా సరే, సోదరుడి తనకు రావాల్సిన ఆస్తులు తనకు వచ్చినా సరే, ఇంకా ఆమె తన జగన్పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే అంశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మీరేమంటారు? ఈ ఆస్తి హక్కు చట్టం ఏదైతే ఉందో, నేను న్యాయవాదిగా చెప్తున్నాను సార్, కొన్ని లక్షల కేసులు ఈ రోజు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి సార్. మాకు కూడా భూమి కావాలి, మాకు కూడా ఆస్తి కావాలి అంటూ ఆడబిడ్డలు అంటే అన్న చెల్లెళ్ళ మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి సార్. రూపాయి ఏం చేస్తావు అంటే భార్య భర్త గొడవ పెట్టేస్తాను, అన్నా చెల్లెళ్ళను విడతీసేస్తాను, తల్లి కూతురి మధ్య ప్రేమ బంధవ్యాలను తెంచేస్తాను అనే పరిస్థితికి వచ్చేసింది సార్. ఆ రూపాయి ఈ రోజు చిచ్చు పెట్టేస్తుంది సార్. ఈరోజు చిచ్చు పెట్టేస్తుంది, ఎందుకంటే చట్టం ఉంది కదా, నువ్వు ఇవ్వాలి, ఎవరి కోసం ఇస్తావు. కానీ ఎక్కడ గెలిపోయారు సార్ ఆడబిడ్డలు? వాళ్ళ పిల్లలకి కూడా పెళ్లిళ్ళు అయిపోయాక కూడా నా అన్న దగ్గర నుంచి నాకు వాటర్ రావాలని కోర్టులో దావాలు వేస్తున్నారు సార్. దావాలు చాలా దారుణం అయిపోయింది. పుట్టిల్లు బాగుండాలి, పుట్టిల్లు అనేది ఒకటి ఉండాలి, అదే ఆడబిడ్డకి బలం. ఇవన్నీ లేకపోయినాయి సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో మధ్య తరగతి వాళ్ళకి మాకు చాలా విలువలు ఉంటాయి సార్. మాకెవరు అక్కర్లా, పుట్టిల్లు ఉంటే చాలు అనేటటువంటి సంతోషపడే మాలాంటి వాళ్ళ మధ్యలోంచి ఈ షర్మిలమ్మ గారు ఎవరైతే ఉన్నారో అనిల్ గారు ఒక మత ప్రవక్తో లేకపోతే ఒక మత ప్రవచనకర్తో, అటువంటి వ్యక్తి ఒక గొప్ప స్థాయికి ఎలా వెళ్ళిపోయినారు సార్? ఎంత తోడ్పాటునిచ్చినారు రాజశేఖర్ రెడ్డి గారు. నా చెల్లెలు భర్త అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తోడ్పాటు ఇచ్చినారు. వీళ్ళందరూ కూడా సంఘటితంతో కదా అనిల్ గారు ఒక గొప్ప స్థాయికి వచ్చినారు. కోర్స్ ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేసినారు. నా ఆడబిడ్డ, నా చెల్లి ఇది బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళు గొప్పగా ఉండాలనే కదా. సో ఇప్పుడు తండ్రి బతికుండగా ఇదే షర్మిలమ్మ గారు నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని పోట్లాడుంటే బాగుండేది. లేరు. తండ్రి చనిపోయాక కొన్నాళ్ళు అన్నతో ట్రావెల్ చేసి, కొన్నాళ్ళు అన్న గెలుపుకి ప్రచారంగా ఏదైతే మంచికి చెడుకి నా కుటుంబం అని మాట్లాడిన ఆవిడ ఈ రోజు ఆస్తి వివాదాలు ఎందుకు అడుగుతున్నారు? ఎవరి కోసం అడుగుతున్నారు? ఎవరు చెప్తే చేస్తున్నారు? ఎవరిని పోగొట్టుకుంటున్నారు? ఎంత చెడ్డ నా రక్తమే, ఎంత చెడ్డ మా ఇంటి ఆడబిడ్డే అని ఎవరు అనుకుంటారు సార్? పుట్టిల్లు అనుకుంటారు సార్. ఎప్పుడైనా ఒక ఆడబిడ్డ తప్పు చేసింది అనుకోండి, నిజంగానే తప్పు చేసిందే అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కట్టుకున్న భర్త తాలూకా బంధువులు మాట్లాడతారు సార్, కానీ పుట్టిల్లు కడుపులో పెట్టుకుంటుంది. ఎందుకంటే నా కుటుంబం నా రక్తం అని. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ బంధాలని, బంధుత్వాలని ఆస్తుల కోసం వివాదాలతో తెంచుకుంటున్నారు? ఫర్ సపోజ్ అనిల్ గారి చెల్లెళ్ళకి ఏమి ఇచ్చారు ఈవిడ? ఉన్నారు అనిల్ గారి చెల్లెళ్ళు? మాకు తెలియదు. ఫర్ సపోజ్ వీటన్నిటిని భూతద్దంలో చూస్తున్న చంద్రబాబు గారి గురించే మాట్లాడుకుందాం సార్. చంద్రబాబు గారి గురించి, ఎందుకంటే నువ్వు తల్లికి విలువ ఇవ్వలేదు, చెల్లికి వాటా ఇవ్వలేదు అన్నారు కదా. ఆయన గారి తల్లి పేరేంటో మీకు తెలీదు, నాకు తెలీదు, సగం రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకు కూడా ఎవ్వరికి తెలియదు సార్. ఆ ఖర్జూరపు నాయుడు, లవక్క నాయుడు, యాలుక్క నాయుడు అని ఆ కొడాల నాని గారు మాట్లాడుతున్నప్పుడు ఒక రోజు నేను అన్నాను, సార్ చంద్రబాబు గారి తండ్రి లాంటి వ్యక్తిని ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు అని మాట్లాడతాడు తప్పు కదా సార్ అనేదాన్ని. లేదు రజనీ గారు, ఆయన పేరు ఖర్జూరపు నాయుడే అన్నారు. ఓరే నాయన, పేరు కూడా అదేనా? నాకు తెలియదు సార్ అన్న. ఎందుకు తెలియదు నాకు? ఎందుకు తెలియదు? చంద్రబాబు గారి మామగారు తెలుసు, చంద్రబాబు గారి తండ్రి పేరు నాకు ఎందుకు తెలియదు? ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారి తండ్రి వెంకట్రావు గారు, తల్లి ఆంజనాదేవి నాకు తెలుసు కదా. నాకు కదా, రాష్ట్రంలో అందరికీ తెలుసు కదా. ఆయన పేరు అదేనేమో నాకు తెలియదు సార్. అంజనాదేవి గారు మాకు బాగా నోటెడ్ కదా, అంజనాదేవి, అంజనమ్మ అంటాం కదా. మరి ఏమబ్బా, చంద్రబాబు గారి తల్లి పేరు రాష్ట్ర ప్రజలు ఎవరికి తెలియదు? ఆయనకి తల్లిదండ్రులని 4 సార్లు అనుభోగ్యుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక్క మారైనా సరే స్టేజ్ మీదకి తీసుకొచ్చి తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టి ప్రమాణ స్వీకారం చేసినారా? 2 ఎకరాల ఆసామి మీరు 2 లక్షల కోట్లు సంపాదించేసినారు. 500 కోట్లు నాకు ఇస్తావా, 1,00,000 కోట్ల ఆసామిని అంటూ ప్రజావేదికలో మీరే మాట్లాడారు ఎవిడెంటరీగా. సో
తల్లిదండ్రులకి పాద పద్మాలకి నమస్కరించినటువంటి మీరు, తల్లిదండ్రులు చనిపోతే చితికి నిప్పు పెట్టనటువంటి మీరు, సొంత చెల్లెళ్ళకి ఏ రోజు రాఖీ కట్టనటువంటి మీరు, 2009కి ముందు ఏ రోజు నారావారిపల్లిలో అడుగు పెట్టనటువంటి మీరు, ఈ రోజు ఈ రోజు మీకంటే వయసులో చాలా చిన్నవాడు, మీ కుమారుడు వయసు గల్లవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా నువ్వు అదయ్యా నువ్వు ఇదే అంటే నువ్వేదయ్యా అని గనక నీకంటే చిన్న బిడ్డ నిన్ను వేలెత్తి చూపితే అది చాలా తప్పు కదా, భావ్యం కాదు కదా. సో ఇటువంటి విషయాల్లో కుటుంబ వివాదాలు సర్వసాధారణంగా ఉంటాయి. కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి లేరా? అదే రకంగా షర్మిలమ్మ గారికి జగన్ గారికి ఉన్నదా? అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి గారు, సురేఖ గారు, నాగబాబు గారు, వారి భార్య గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిలో వాళ్ళ చెల్లో ఏ ఒక్కరు ఆయనకి ఆర్థిక సహాయం గాని, ఆయనకి ప్రచార సహాయం గాని ఎప్పుడు చేయలేదు సార్. ఆయన వన్ అండ్ ఓన్లీ వన్ ఆర్మీగా ఆయన ఒక్కడే పోయేవాడు. ఆయన కష్టం సినిమాల్లో వచ్చే డబ్బును పెట్టుకునేవాడు, ఆయన కష్టం ఆయన పడేవాడు. అంటే దాని అర్థం కుటుంబం సహకరించినట్ట, లేకపోతే కుటుంబ సహాయం ఆయన తీసుకోవడం ఇష్టం లేదన్నట్ట? వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఆయన వ్యక్తిగత విషయం. నీకు నీ అన్న సహకరించలేదయ్యా, నీకోసం నీ అన్న ఏ రోజు ప్రచారం రాలేదయ్యా అంటే నేనే పిలవలా, నేను వద్దనుకున్నా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదనుకున్నా అని చెప్పేస్తారు కదా. అంటే దాని అర్థం మనకెందుకు? వాళ్ళ కుటుంబంలో అవతలోళ్ళు సహకరించారా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కేసులు వేసారా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం జరుగుతుందో మనకెందుకు సార్? మనం ఇప్పుడు ఫీజు తీసుకున్నాం అనుకోండి, జగన్ గారి తరపున నేను మాట్లాడతా, ఒకవేళ షర్మిలమ్మ గారి తరపున ఫీజు తీసుకున్నప్పుడు మాట్లాడతా. అరే వాళ్ళిద్దరికి వాళ్ళ లాయర్లను పెట్టుకున్నప్పుడు మీరు చెప్పండి రజనీ గారు, ఆస్తి వివాదాలు, అరే ఆస్తి వివాదాలు మీడియా ముందుకు వస్తే సత్వరమే పరిష్కారం అయిపోతాయి అంటే ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చేస్తారు, సో దీని వల్ల ఆడబిడ్డలకి ఆస్తి హక్కు చట్టం వచ్చి ఆడబిడ్డలకి స్వేచ్ఛ స్వతంత్రాలని, ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చినప్పటికీ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందులు, బంధాలు, బాంధవ్యాలకి కొంత దూరం అయ్యే అవసరం. అది వాస్తవంగా ఒప్పుకోవాలి. పెళ్ళప్పుడు ఇచ్చేది వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చేది. పెళ్లి తర్వాత ఈ హక్కు ద్వారా ఇవ్వాలి, సంతకం పెడితే ఎంతో కొంత పుట్టింటి వాళ్ళు ఆస్తి ఏదైనా అమ్మాలనుకోండి, మా సంతకం అవసరం, పిలుస్తారు. అమ్మ రజనీ నాన్నగారు ఇల్లది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు తమ్ముడు, రేపు వస్తావా అంటే వస్తానమ్మా, ముందు నాకు చెప్పండి ఒక రోజు అంట. వెళ్తాను, సంతకం పెడతాను. సో అది ఎంత ఖరీదు? ఒక 10,000, ఒక 20,000, ఒక ₹1,00,000 వాళ్ళు ఇచ్చింది తీసుకొని కళ్ళకద్దుకొని వచ్చేస్తాం. అంతా అమ్ముతున్నాడు కదా నాకు ఇంత ఇవ్వాలి అన్నాం అనుకోండి, అది హక్కు అయిపోతుంది. ఆ హక్కు వల్ల ఏమవుతుంది? నాకు ఆ డబ్బు వస్తుంది. కానీ నా తమ్ముడితో, నా పుట్టింటితో నా బంధం తెగిపోతుంది, దూరం అవుతుంది. సో ఏది ముఖ్యం? డబ్బా, బంధమా, బంధుత్వమా, నా రక్తమా, నా పుట్టిల్లా? దీన్ని మధ్య తరగతి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఎంతో మంది ఆడబిడ్డలు అర్థం చేసుకుంటున్నా ఈ చట్టాన్ని వాడుకొని బంధాల్ని, బంధుత్వాల్ని తెంచుకునేటటువంటి మహిళలకి ముందు బంధాలు, తర్వాత ఈ డబ్బులు అనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. సో ఎనీవే, ఆమె కోర్టులో గెలవగలిగితే, ఆమెకి కోర్టులో ఫేవర్ గా రాగలిగితే ఆమె మీడియా ఎందుకు వస్తుంది మీడియా ముందుకు? చెప్పండి. ఇది విజయమ్మ గారు లెటర్ రాసి ఈ లెటర్ ని పబ్లిక్ చేయడం వల్ల జగన్ గారి నుంచి ఆస్తి వస్తుంది అంటే అది అవాస్తవం. తండ్రి బతికుండగా, అంటే తండ్రి చనిపోయిన తర్వాత కూడా తల్లి బతికే ఉన్నారు కాబట్టి ఆవిడిద్దరికి చెరిసగం చేసేయచ్చు. కానీ ఎందుకు చేయలే? ఆవిడ చేతుల్లో ఏమీ లేదు. ఎందుకు ఆవిడ చేతుల్లో లేదు? ఒక్క లాజిక్. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రచారానికి డబ్బులు లేవు అంటూ ఒక ఇంటిని తాకట్టు పెట్టాలి అంటూ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. మీకు కూడా గుర్తుందండి? అవునండి. అంటే అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు, ఒక ఆయన చెప్తున్నారు 500 కోట్లు ఏదో అడుగుతున్నాడు బిజినెస్ కి పెట్టడానికి, నాకు ఇవ్వడానికి మనసు రావట్లా, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? 5 కోట్లు. సో 5 కోట్లు ఇవ్వడానికి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించిన టైంలో తర్వాత అదే రాజశేఖర్ రెడ్డి గారు ఎవరితో అయితే చర్చించారో ఆ పేరు మనిషిని నాకు గుర్తులేదండి, సాయి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీ. సార్ ఆయన అన్నారట, చూడు బాగా నిలబడ్డాడయ్యా, వ్యాపారం బాగా తెలుసుకున్నాడు, మనమే రాజకీయంలో ఏమాత్రం అవకాశం లేక మనము సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఇలా ఉన్నాం, కానీ బిజినెస్ లో నిలబడ్డాడయ్యా నా బిడ్డ నిలబడ్డాడు అని సంతోషపడి ఇక మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండవులే అంటే కొడుకు ఆర్థికం మీద తండ్రి ఆధారపడుతున్నాడు అనే విషయాన్ని కళాఖండిగా మీకు అర్థమైంది కదా సార్? అంటే ఒకవేళ బిజినెస్ లో వచ్చిన లాభాన్ని అవసరమైతే ఎలక్షన్ ప్రచారానికో
ఎలక్షన్ కో లేకపోతే ఎవరెవరికో వాడడానికి ఉపయోగించుకునే అవకాశం, అంటే వాడారు అని కాదు, అవకాశం ఉంది అనే విషయం మనకి తేలతెల్లగా తెలుస్తుంది. సో దీంట్లో నా తండ్రి స్వార్జితం అంటే నీ తండ్రికి ఏమీ లేకే కదా తల్లి, ఇల్లు తాకట్టు పెట్టి ప్రచారానికి కూడా డబ్బులు లేవని అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ సాక్షిగా డిస్కషన్ కదా. సో తెలివితేటలతో బెంగళూరులో ఉండి తను ఒక సంస్థానాన్ని స్థాపించుకున్నాడు. కొన్ని కేసులను ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఈ సరస్వతి దాంట్లో నాకుంది, దాంట్లో నాకుంది, జూబ్లీస్ లో నాకుంది అంటే నీకు ఇవ్వాల్సినవన్నీ తండ్రి చనిపోయిన తర్వాత తల్లి సాక్షిగా ఇచ్చేసినాడు కదా. తర్వాత ఏదో ఎంఓయు కుదుర్చుకున్నారట. ఆ ఎంఓయు ప్రకారం ఇవ్వడానికి అక్రమాస్తుల కేసులు జరుగుతున్నాయి కాబట్టి 50% దాటి రిజిస్ట్రేషన్ చేయకూడదు అనే ఒక బైలా రూల్స్ ఉంటాయి. దాన్ని దాటి పోకూడదు కాబట్టి కొంత ఆర్థికంగా డబ్బు రూపంలో వారికి ఇచ్చేసి అక్కడతో క్లియర్ చేసుకున్నారు. ఆ రోజు ఆవిడ తీసుకున్నారు. దాన్ని ఈ రోజు అంటున్నారు డివిడెండ్ అంటున్నారు. నాకు డివిడెండ్ రూపంలో కొంత ఇచ్చారు, ఇంకా నాకు మొత్తంగా రావాలి అన్నారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే సార్, అంటే డబ్బు ఏమైనా చేపిస్తుంది. రాజకీయంలో ఒక పదవి కోసమో ఒక ప్రాముఖ్యత కోసమో కూడా మన బంధాలని బంధుత్వాల్ని తెంచేసుకునే పరిస్థితి వస్తుందా అంటే కళ్ళ ముందు కనపడుతుంది. ప్రజలకు సేవ చేసేవారైతే వారొక పార్టీలో వీరొక పార్టీలో సేవా దృక్పథంతో చెయ్యొచ్చు. ఒకరిని దాటి ఎదగాలి అనడం కూడా తప్పులేదు, అది పోటీతత్వం. కానీ ఒకరిని ముంచి ఎదగాలి, ఒకరిని ఇబ్బంది పెట్టో లేకపోతే ఒకరిని డిగ్రేడ్ చేసి ఎదగాలి అనేది తప్పు సార్. ఈ రోజు ఆవిడ కొంగు చాచి పులివెందల్లో అడిగినారు, నాన్న నన్ను మోసం చేసినాడు, నాన్న సునీతమ్మని మోసం చేసినాడు, కొంగు చాచి అడుగుతున్నాము, ఇలాంటి వాళ్ళని గెలిపించకండి, నన్ను గెలిపించండి అంటూ కూడా మాట్లాడినారు కదా. మరి పులివెందల వాసి ఏం చేసినారు సార్? పులివెందల వాసులకి జగన్ గారు ఏంటో, రాజన్న బిడ్డ ఏంటో, విజయమ్మని ఏ పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నారో వారికి తెలీదా సార్? ఆవిడ మనస్ఫూర్తిగా మాట్లాడదలిస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది కదా. ఎందుకు ఒక లెటర్ రిలీజ్ చేసింది? అలా తన బిడ్డ గురించి మాట్లాడడం తల్లికి ఇష్టం లేదేమోనని మనం భావించవచ్చు కదా. ఎంత వివాదాలు ఉన్నప్పటికీ ఆవిడ ఎక్కడ తన బిడ్డ కనపడినా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకునే తత్వం మనం చూసినాం కదా. తల్లికి 2 బిడ్డలు 2 కళ్ళు లాంటి వాళ్ళు సార్. వాళ్ళిద్దరు ఆస్తి వివాదంలో ఒకవేళ గొడవ పడుతున్నా సరే తల్లి మనసు నొచ్చుకుంటుందే కానీ ఒకరిని సమర్థించదు, ఒకరిని విమర్శించదని నేనైతే ఒక తల్లిగా మనస్ఫూర్తిగా భావిస్తాను సార్. అయితే ఆ లెటర్ కూడా వైఎస్ విజయమ్మ రాసినట్టుగా ప్రచారంలో ఉన్న లెటర్ కూడా ఫేక్ లెటర్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి. ఎందుకంటే సంతకం సరిపోలేదు, అందులో మ్యాటర్ కంటెంట్ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది, ఖచ్చితంగా ఇది కూడా ఫేక్ లెటర్ అని చెప్పి అంటున్నారు. సార్ ఒకవేళ అది ఫేక్ లెటరు, ఆ లెటర్ గురించి ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడో విజయమ్మ గారు బయటకు వచ్చి ఉండేవాళ్ళు సార్. విజయమ్మ గారు ఎప్పుడు కూడా ఏదైతే షర్మిలమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా తాడేపల్లిలో వచ్చి ఉండలేదు సార్. అయితే షర్మిలమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు, మీడియా ఇటువంటి నీచపు రాజకీయాలు చేయకండి, ఏ తల్లి తన బిడ్డ గురించి తప్పుగా చెప్పదు, జగన్ అనేవాడు ఎలాంటి వాడో మీకు మీ రాష్ట్ర ప్రజలకి తెలుసు అంటూ గౌరవమైనటువంటి రాజకీయం చేయండి, కానీ రాజన్న బిడ్డల్ని విమర్శిస్తూ మీరు రాజకీయాలు చేయకండి అంటూ కూడా ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. బహుశా మీకు కూడా గుర్తుండాలి. అవునండి. సో అటువంటి ఆవిడ ఈ రోజు నా కొడుకు మోసం చేస్తున్నాడు అంటే, మోసం చేస్తే హైకోర్టుకు వెళ్ళండి, ఇంకా అక్కడ మీకు ఫేవర్ గా రాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళండి. మీ కొడుకు మోసం చేసినాడు అనడానికి ఆధారాలు నిరూపించి మీరు ఆస్తిలో గెలవండి. ఒక కేసులో తల్లి గెలుస్తుంది, ఒక కేసులో కూతురు గెలుస్తుంది, ఒక కేసులో కొడుకు గెలుస్తాడు. అది కోర్టు నిర్ధారించాల్సినటువంటి సివిల్ డిస్ప్యూట్ ని ఈ రోజు మీరు ప్రజల్లోకి తీసుకొచ్చి సానుభూతి పొందుదామని మీరు అనుకుంటే, ఈ రోజు చాలా మంది నాతో వచ్చి చెప్తున్నారు, చూడండి ఎంత కష్టం వచ్చిందో జగనన్నకి, మళ్ళీ షర్మిలమ్మ గారు ఇబ్బంది పెట్టడం, ఏదైతే విజయమ్మ గారు మళ్ళీ ఇలా లెటర్ రాయడం, ఈ రోజు ఇంకా కూడా ఒంటరి అయిపోయినాడేమో జగనన్న అంటే ఇంకొకతను అంటాడు, జగనన్న ఏ రోజు తన కుటుంబం సహాయం కోసం ఆశించలా, పైన దేవుణ్ణి నమ్మాడు, కింద ప్రజల్ని నమ్మాడు, పైన దేవుణ్ణి నమ్మాడు, కింద ప్రజల్ని నమ్మాడు. మనం ఎప్పుడు జగనన్నతో ఉంటాము. ఇక రక్త సంబంధాలు అంటావా, రూపాయి ఏం చేస్తుంది అంటే నేనేమైనా చేయగలను అంటూనే రూపాయి గురించి మనం ఆలోచించకూడదు. జగనన్న ఆశించింది మనల్ని, పైన దేవుణ్ణి. మన తోడు జగనన్నకి దేవుడి తోడు ఎప్పుడు ఉంటది కాబట్టి తల్లి ఇలా నిందా, కూతురు ఇలా నిందా, చెల్లి ఇలా నిందా మనకు అనవసరం, మనం ఎప్పుడు ఆయనతో ఉంటాం కదా అంటూ ఒక ప్రత్యేకమైన సానుభూతిని కూడా పొందగలిగినాడు. అది ఆశ్చర్యం. అంటే విసిన ప్రతి రాయిని
తను ఒక శిఖరాన్ని కట్టుకోవడానికి వాడుకుంటున్నాడే కానీ ఆ విసిరిన రాయి నా మీదకి ఎందుకు విసిరారని బాధపడట్లేదు సార్. ఏ కుటుంబంలో లేవయ్యే ఆస్తి వివాదాలు, లేకపోతే గొడవలు, చిన్న చిన్న ఇబ్బందులు, దాన్ని ఇలాగా మీరు రాజకీయం చేయడం అది మీ నీచపు బుద్ధి అంటూ కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడినారు సార్. ఇది అద్భుతమైన సమాధానంగా మనం భావించాలి. రైట్ మంచైనా చెడైనా వారి వైపు తప్పున్నా న్యాయం ఉన్నా కోర్టులు ఉన్నాయి కాబట్టి మీరు కోర్టులో కేసులు గెలవండి. డివిడెంట్లు వస్తాయా, షేర్లు వస్తాయా, లేకపోతే దాంట్లో వాటాలే వచ్చేస్తాయా, వాట్ ఎవర్ ఇట్ మే బి. తండ్రి గారికి రాసే అధికారం లేదు, ఎందుకంటే తండ్రి గారు సంపాదించినవి కావవి కాబట్టి అది అతని స్వశక్తితో సంపాదించుకున్నవి కాబట్టి ఇబ్బంది వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఈ ఆస్తులు ఎక్కడివి అంటే ఇవి నావి అంటే ఎలా వచ్చినాయి అంటే వాటి సమాధానాల రూపేణా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు లేదు అది మా నాన్న ఆస్తి, దాంట్లో నాకు కూడా వాటా కావాలి, దాంట్లో నాకు కూడా వాటా ఉంది, నన్ను కూడా జైలుకి తీసుకెళ్ళండి అని ఇవిడు వచ్చారండి. కష్టం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, కష్టాల్లోంచి బయటకు వచ్చి ఒక స్థాయికి వచ్చాక దాంట్లో నా వాటా ఇవ్వండి అంటే ఎక్కడున్నాయి ఆస్తులన్నీ సీజ్ అయి ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు కదా, 50% దాటి అసలే చేయకూడదు కదా, నీకు ఇవ్వాల్సింది డివిడెండ్ రూపంలో ఇచ్చినారు కదా, ఇంకా కూడా నీ అన్నని ఇబ్బంది పెట్టాలి అని మీరు అనుకుంటే మీ అన్నకు తోడుగా రాష్ట్ర ప్రజలు జనం ఇంకా సానుభూతి పెరుగుతుంది తల్లి. మీరు మంచిగా ఎదుర్కొంటే బాగుండేది. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు ఈ రోజు మీ అన్నని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మీ అన్నకి ఇంకా స్థాయి పెరుగుతుంది, లేకపోతే సానుభూతి పెరుగుతుందే కానీ ఆయన మీద వ్యతిరేకత ఎవరికి రావట్లేదు. ఎందుకంటే ఏ కొడుకు లేకపోతే ఏ అన్న తన చెల్లికి సమాన హక్కులు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో లేదు. బాధ్యతలు పూర్తి చేసి పంపిస్తారు. అంతేగాని తండ్రి ఆస్తి అయితే ఇవ్వచ్చు, తండ్రి ఆస్తి కూడా ఏమీ లేదని తండ్రే నిర్ధారించాడు కదా, లేకపోతే తండ్రి ఆస్తి ఉంటే తండ్రి పేరుతోనే ఉండేది కదా, తండ్రి పేరుతో ఉన్నప్పుడు తల్లికే కదా హక్కు ఉండాలా, అన్నకెందుకు ఉంటుంది హక్కు? తల్లి ఇచ్చేసి ఉండేది కదా. ఎందుకంటే తల్లి పేరు లేదు, తండ్రి పేరు లేదు, తన స్వార్జితం కాబట్టి తన పేరే ఉంది కాబట్టి ఏ రోజు ఈ ఆస్తి వివాదంలో షర్మిలమ్మ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ఎక్కడా కూడా ఒక మాట తూలనటువంటి వ్యక్తి భారతిరెడ్డి గారు. సో వారి గురించి, జగన్ గారి గురించి టీడీపీ వారు గతంలో వివేక మర్డర్ కేసు అంటూ వివేకం అంటూ ఒక సినిమా కూడా తీసినారు. కానీ అదే చంద్రబాబు గారు తన చెల్లెళ్ళకి ఎంత వాటా ఇచ్చినారు? ఇది నా స్వార్జితం, 2 ఎకరాలే నాకుంది, 2 లక్షల ఎకరాలు నేనే తెచ్చుకున్నాను, లేకపోతే 100 కోట్లు ఏం తెచ్చుకున్నా, నేనెందుకు ఇస్తాను చెల్లికి అని. అసలు చెల్లెళ్ళు ఉన్నారా సార్? నాకైతే తెలియదు, కొంచెం బయట పెట్టమనండి. చెల్లెళ్ళు అక్కలు ఎంతమంది ఉన్నారో, నారావారిపల్లికి ఎప్పుడెప్పుడు వెళ్తారో, వెళ్ళి ఏమేం చేస్తారో, తన నారావారిపల్లిలో తను ఎందుకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయట్లా, తన నారావారిపల్లిలో ఎందుకు ఓడిపోయాడు, ఓడిపోయిన చాటే గెలవాలి అనేటటువంటి లోకేష్ గారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన గౌరవ చంద్రబాబు గారికి ఎందుకు లేకపోయింది? ఓడిపోయిన మంగళగిరిలోనే నేను గెలవాలి, నిలబడాలి అని అక్కడే కూర్చున్నాడు కదా తన కొడుకు. మరి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అదే నారావారిపల్లి ఆ పరిస్థితిలో చంద్రగిరిలో ఓడిపోయినప్పుడు మళ్ళీ అక్కడే ఉండి గెలిచి నేనేంటో చూపించాలి అనుకుండా ఎందుకని బోర్డర్ ఏరియా కుప్పంకి వచ్చినారు? కుప్పం దగ్గర నుంచి చెన్నై ఓట్లు ఏమన్నా ఉంటాయా సార్? ఈయనెందుకు హిందూపూర్కి వెళ్ళినాడు? అది వాళ్ళ నాన్నగారు పుట్టి ప్రదేశం కాదు కదా, సొంత గడ్డ, లేకపోతే స్థానబలం ఉండాలి కదా. హిందూపూర్కి ఎందుకు వెళ్ళారు? బెంగళూరు ఓటింగ్ ఉంటుందా, కర్ణాటక ఓటింగ్ ఉంటుందా? నాకైతే తెలియట్లేదు సార్. ఎందుకు అటు కార్నర్ ఒకళ్ళు ఇటు కార్నర్ ఒకళ్ళు ఎంచుకున్నారో తెలియదు. ఏదైతే నిమ్మకూరులో ఒకళ్ళు పోటీ చేసి ఉండాలి, చంద్రగిరిలో ఒకళ్ళు పోటీ చేసి ఉండాలి, తన తండ్రి గారు పుట్టినటువంటి ప్లేస్ అక్కడే గెలిచి ఉండాలి. పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు? తిరుపతిలో ఎందుకు గెలిచినారు? సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, స్థాన బలంలో మన విలువ ఏంటో మనకి తెలుస్తుంది సార్. అక్కడ మనం బలంగా ఉంటే రాష్ట్రాన్ని మొత్తం మనం కంట్రోల్ చేయగలుగుతాం సార్. అది వాస్తవిక విషయం. స్థాన బలం ఉండాలి, స్థానిక బలం ఉండాలి, సామాజిక వర్గ బలం ఉండాలి, తన వర్గం ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, ప్రాంతీయ భాష విభేదాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా చెప్పుకునేటటువంటి గొప్ప గొప్ప సూత్రాలని అంబేద్కర్ గారో పటేల్ గారో పెద్ద వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు సార్ మనం చర్చించుకునేవన్నీ. సో ఎనీవే, ఒకరికి 1 వేలు చూపించేటప్పుడు 4 వేళ్లు మన వైపు ఉంటాయని మరొకసారి గుర్తించాలని కోరుకుంటున్నాను సార్.